So yes, guys. Next, coming to recursive. Recursive character text splitter. సో దీని గురించి మాట్లాడుకుంటున్నట్టయితే దానికి దీనికి అసలు ఏంటి డిఫరెన్స్? సో ఐ మిస్ టెక్స్ట్ స్ప్లిటర్ అన్నమాట. సో ఏంటి డిఫరెన్స్ అంటే హియర్ వి హ్యావ్ సపరేటర్స్. ఈ సపరేటర్స్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మీరు ఒక 2 పారాగ్రాఫ్స్ తీసుకున్నారు. లైక్ మై నేమ్ ఈజ్ సౌమ్య అండ్ మై హాబీ ఈజ్ డాన్సింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మై ఫేవరెట్ ప్లేస్ ఈజ్ ఆగ్రా. సో ఇలా తీసుకున్నారండి. తీసుకున్నప్పుడు అది ఏ విధంగా సెపరేట్ చేస్తుంది అంటే ఇప్పుడు నార్మల్ గా మనం ముందు చూసినప్పుడు అయితే ఆ చంక్ సైజ్ చేసుకొని డైరెక్ట్ గా సెపరేట్ చేసేస్తుంది కదా. సో అలా కాకుండా ఈ రికర్సివ్ అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ స్లాష్ అండ్. ఈ స్లాష్ అంటే ఏంటి అంటే ఫస్ట్ థింగ్ పారాగ్రాఫ్. లైక్ మీరు ఇప్పుడు చంక్ లెంత్ అన్నది 10 ఇచ్చారు. 10 ఇచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ పారాగ్రాఫ్ చూస్తుంది. ఈ పారాగ్రాఫ్ 10 కన్నా ఎక్కువ ఉందా? సో 10 కన్నా ఎక్కువ ఉంది కదా. సో నెక్స్ట్ దానికి వెళ్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే 10 కన్నా ఎక్కువ ఉందా అని చూస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇది నెక్స్ట్ దానికి పాస్ చేస్తుంది. నథింగ్ బట్ సెంటెన్స్ అన్నమాట. సో సెంటెన్స్ లో ఏమవుతుంది? ఒక సెంటెన్స్ తీసుకుంటది. ఇది 10 కన్నా ఎక్కువ ఉందా అని చూస్తుంది. సో ఎక్కువ ఉంది కదా. సో నెక్స్ట్ దానికి పాస్ చేస్తుంది. నెక్స్ట్ అంటే ఏంటి? ఇది నథింగ్ బట్ వర్డ్స్ అన్నమాట. వర్డ్స్ అంటే చూస్తుంది. ఒక వర్డ్ చూస్తుంది. ఇక్కడ మై అంటే ఇది 10 కన్నా తక్కువ. సో ఆగిపోతుంది. సో ఇది ఏ విధంగా చూస్తుంది? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఉందనుకోండి అందులో. ఇది 10 కన్నా ఎక్కువ ఉంది. సో తర్వాత అది దేనికి వెళ్తది? దీనికి. లైక్ లెటర్స్ బట్టి అప్పుడు చంక్ ని డివైడ్ చేస్తారనమాట. సో ఈ విధంగా డివైడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఏంటి? రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ లో. అదే నార్మల్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ అంటే డైరెక్ట్ గా 10 తీసుకుంటది కదా. ఇది అలా కాదు. ఫస్ట్ పారాగ్రాఫ్ చెక్ చేస్తుంది, తర్వాత సెంటెన్స్, తర్వాత వర్డ్స్, దాని తర్వాత లెటర్స్ కి వెళ్తుంది. సో ఈ విధంగా ఈ రికర్సివ్ అన్నది వర్క్ అవుతుంది అనమాట. సో దీనికి కోడ్ రాయాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ ఇంపోర్ట్ చూసుకోవాలి కదా. సేమ్ ఇందాకలో ఏం చేశారో అదే ఫ్రమ్ లాంగ్చైన్ డాట్ టెక్స్ట్ స్ప్లిటర్ ఇంపోర్ట్ రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ చేసిన తర్వాత స్ప్లిటర్ మనం ఇవ్వాలి కదా. మరి స్ప్లిటర్ ఈక్వల్ టు రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ చంక్ సైజ్. ఇక్కడ ఆల్రెడీ వస్తుందని నేను బాగా చేసిస్తున్నాను. చంక్ సైజ్, ఓవర్లాప్ అండ్ సపరేటర్స్ ఈ 3 ఇవ్వాలి. సపరేటర్స్ నథింగ్ బట్ ఫస్ట్ పారాగ్రాఫ్, దాని తర్వాత ఏమి ఇచ్చాము? సెంటెన్స్ తర్వాత వర్డ్ తర్వాత లెటర్స్ అన్నమాట. చంక్ సైజ్ 10 ఇచ్చాను. చంక్ ఓవర్లాప్ అన్నది 0 ఇచ్చాను. సో రన్ చేయండి. దీన్ని రన్ చేసిన తర్వాత మనం ఏం పాస్ చేస్తామంటే పీడిఎఫ్ ఫైల్ నేను పాస్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేస్తారు? రిజల్ట్ ఈక్వల్ టు లోడ్ అయ్యింది కదా. మనము అంటే ఆల్రెడీ లోడ్ అయిపోయిన డాక్యుమెంట్ ని మాత్రమే మనం ఇలా చంక్స్ కింద డివైడ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి? లోడెడ్ పీడిఎఫ్ మనకు ఆల్రెడీ ఉంది ఒకటి. సో అది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత రిజల్ట్ ఈక్వల్ టు స్ప్లిట్. సేమ్ పేరు అయిపోతుంది. ఒక నిమిషం ఆగండి. స్ప్లిట్ డబుల్ ఆర్ పెడదాం. స్ప్లిటర్. ఓకే, స్ప్లిటర్ డాట్ ఇక్కడ స్ప్లిట్ డాక్యుమెంట్స్. ఇక్కడ మనం డాక్యుమెంట్ కదా ఇస్తున్నాము. సో కంట్రోల్ ప్లస్ వి లోడెడ్ పీడిఎఫ్ ఇవ్వండి. దాని తర్వాత ప్రింట్ రిజల్ట్, దాని తర్వాత ప్రింట్ లెంత్ ఆఫ్ రిజల్ట్.
లిటర్ ఈజ్ నాట్ డిఫరెంట్. ఓకే, ఇది రీరన్ చేసిన తర్వాత ఓకే డన్. సో టోటల్ ఏంటండి 1266. సో ఎన్ని చంక్స్ క్రియేట్ అయ్యాయి? 1266 చంక్స్ అని కట్ట 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 కట్టి. సో 1266 1266 చంక్స్ అన్నవి క్రియేట్ అయినాయి అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ రికర్సివ్ అనమాట, రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్. సో ఇదే విధంగా ఇఫ్ యు టేక్ ఏ కోడ్ ని మీరు తీసుకున్నారు అనుకుంటే దాన్ని మనం ఎలా చేస్తాము అన్నది చూద్దాం. సో దానికోసం ఫస్ట్ మీరు కోడ్ తీసుకోవాలి కాబట్టి ఏదైనా ఒక పైథాన్ ఎగ్జాంపుల్ కోడ్ తీసుకోండి. సంథింగ్ ఇక్కడ ఏదో ఉంది, ఈ కోడ్ ని కాపీ చేసుకోండి. చేసుకున్న తర్వాత గో టు గూగుల్ కొలాబ్ అండ్ ఇక్కడ కోడ్ అని చెప్పి ఇది ఇవ్వండి. కోడ్ ఈక్వల్ టు, సో ఇక్కడ పాస్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కోడ్ స్ప్లిటర్ ఈక్వల్ టు రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్. ఇక్కడ మనం ఏం వాడతామంటే డాట్ ఫ్రమ్ లాంగ్వేజ్ అని వాడతాం. డాట్ ఫ్రమ్ లాంగ్వేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం లాంగ్వేజ్ ఏంటి అన్నది పాస్ చేయాలి. లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ చంక్ సైజ్ ఈక్వల్ టు 10 ఇస్తాం. 10 వద్దండి, ఒక 15 ఇద్దాం. అండ్ చంక్ ఓవర్లాప్ టు 0. ఎందుకని ఇక్కడ మనం సపరేటర్ ని ఇవ్వలేదు చెప్పండి? ఈ సపరేటర్ ఏంటి అన్నది అది డైరెక్ట్ గా తీసుకుంటది. లైక్ ఆ డాట్ ఫ్రమ్ లాంగ్వేజ్, మీరు ఏదైతే లాంగ్వేజ్ ఇస్తున్నారో ఎల్ఎల్ఎం కి ముందుగానే తెలుస్తుంది అనమాట. లాంగ్వేజ్ బట్టి అది అన్నది సపరేటర్స్ ఎలా తీసుకోవాలో దానికి తెలుస్తుంది. సో ఇన్బిల్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ సెపరేటర్స్ అనేవి పాస్ చేయట్లేదు. సో లోడెడ్ సో రిజల్ట్ కావాలి కదా మనకి. సో లోడెడ్ రిజల్ట్ ఈక్వల్ టు, అక్కడ ఏమి ఇచ్చాం? కోడ్ స్ప్లిటర్ కాబట్టి కోడ్ స్ప్లిటర్ డాట్ స్ప్లిట్ టెక్స్ట్. అండ్ మీరు ఇక్కడ కోడ్ అనే కదా ఇచ్చాం అక్కడ. సో ప్రింట్ లోడెడ్ ఆల్వేస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్, మనం ఇక్కడ కోడే కదా ఇచ్చాం. సో ఫస్ట్ దీన్ని రన్ చేయండి సార్. రన్ చేసిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్ ఏంటి? వెయిట్, రన్ అయిపోయింది. రన్ అయిపోయిన తర్వాత ఇది రన్ చూస్తే చూడండి ఎలా క్రియేట్ అయింది అనేది. సో ఎన్ని చంక్స్ అనేది లెంత్ కూడా చూడొచ్చు. లెంత్ ఆఫ్ సో ఎన్ని టోటల్ 71 చంక్స్ అనేవి డివైడ్ అయ్యాయి అనమాట. ఆ సపరేటర్స్ మనం ఎందుకు ఇవ్వలేదు అంటే ఇన్బిల్ట్ అయి ఉంటుంది, ఎందుకంటే లాంగ్వేజ్ ఇచ్చినంటే సపరేటర్ ఏం తీసుకోవాలా అని ఆల్రెడీ మోడల్ కి తెలుసు కాబట్టి మనం ఇవ్వట్లేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎంబెడింగ్స్ గురించి అండ్ నెక్స్ట్ వెక్టార్ గురించి, వెక్టార్ స్టోర్, వెక్టార్ డేటాబేస్ వీటిలన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాము.
అంటిల్ దెన్ తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్.